వినాయక చవితి సందర్భంగా చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లను స్థానిక పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈవో గురుప్రసాద్ ఇతర అధికారులతో దగ్గరుండి భక్తులకు దర్శన, ఇతర ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. ఇప్పటి ఆలయాన్ని విద్యుత్ కాంతలతో వివిధ పూల అలంకరణలతో నింపేశారు. కాణిపాకం వినాయక చవితి ఏర్పాట్లపై ఎమ్మెల్యే మురళీమోహన్ తో మా కరెస్పాండెంట్ వర్మ ఫేస్ టు ఫేస్. చిత్తూరు జిల్లా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దీనికి ఇప్పటికే సంబంధించి కూడా ఏర్పాట్లన్నింటినీ కూడా అటు ఎమ్మెల్యే మురళీమోహన్ గారితో పాటు ఇటు అధికారులు కూడా సమన్వయం చేసుకుంటూ కూడా ఘనంగా నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా ఉన్నాయి ఈసారి ఏర్పాట్లు? ఓం మహాగణాధిపతి నమః. మహాగణపతి స్వయంభు శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో రేపటి నుంచి 21 రోజుల పాటు జరగబోతున్నటువంటి నవరాత్రి ప్రత్యేక ఉత్సవాలన్నీ కూడా అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి. భక్తులకి కనువిందు చేసే ఏర్పాట్లతో పాటుగా సకల సౌకర్యాలని కల్పించడం జరిగింది. వసతిని ఏ రకంగా ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన ప్రతి భక్తుడు సంతృప్తికరమైనటువంటి దర్శనాన్ని పొందే సౌకర్యాన్ని కల్పిస్తున్నాం. రేపు ముఖ్యంగా వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని సుమారుగా 70-80 వేల మందికి పైగా స్వామివారి దర్శనానికి వచ్చే అవకాశం ఉందన్నటువంటి ఒక అంచనా ఉంది. అంతకు మించినా కూడా ఏ రకమైనటువంటి సమస్య తలెత్తకుండా ఏకాంతంగా జరగబోతున్నటువంటి సేవలు మినహాయించి మిగిలిన కాలంలో ఎంతమందికి దర్శనం చేయించవచ్చు అన్నటువంటి విషయం మీద ఇప్పటికే అధికారులతో ఒక అంచనా వేసుకోవడం జరిగింది. అదేవిధంగా భద్రతాపరమైనటువంటి విషయాల్లో కూడా ఇప్పటికే గౌరవ జిల్లా ఎస్పీ గారు 2 సార్లు రివ్యూ చేసుకోవడం జరిగింది. పాలనా వ్యవహారాల్లో ఉన్నటువంటి అంశాలని వివిధ శాఖల సమన్వయానికి సంబంధించి దేవస్థానం అధికారులతో జిల్లా కలెక్టర్ గారు కూడా 2 సార్లు 3 సార్లు సమీక్ష జరపడం జరిగింది. నేను కూడా అన్ని సమీక్షల్లో పాల్గొనడం జరిగింది. వీటన్నిటిని పరిశీలించిన తరువాత ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో ఇప్పుడు ఎంతమంది భక్తులు వచ్చినా ఏ ఇబ్బంది లేకుండా దర్శనం కల్పించడానికి సంసిద్ధంగా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క ఆలయ దేవస్థానం అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఈవో గారు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? అన్ని విధాలుగా మనము భక్తులు స్వామివారిని సునాయాసంగా దర్శించుగాను అన్ని విధాల సామాన్య భక్తులు కూడా సులువుగా వచ్చేట్టుగా ప్రత్యేక కూడా ఏర్పాటు చేయడం అయింది. వీళ్ళందరికీ కూడా ఒక వినాయక చవితి రోజునే ఉదయం 5 గంటల నుంచి 9 గంటలకు అల్పాహారం ఏర్పాటు చేస్తున్నాము. 9 గంటల నుంచి 5 గంటల వరకు అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి 80,000 నుంచి 1,00,000 దాకా భక్తులు వస్తారనే అంచనాతో లడ్డు ప్రసాదం కూడా 1,00,000 దాకా అప్పటికే తయారు చేసుకొని ఉన్నాము. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులందరూ స్వామివారిని సునాయాసంగా దర్శనం చేసుకుంటూ అన్ని ఏర్పాటు చేస్తూ భక్తులు కూడా స్వామివారి యొక్క దర్శనం చేసుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మేము అందరినీ కోరుకుంటున్నాము. మనం చూస్తున్నాం, ఇటు ఎమ్మెల్యే గారు కానీ అటు ఇతర అధికారులను సమన్వయం చేసుకుంటూ కూడా ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆలయ అభివృద్ధి కూడా జరగడంతో గతంలో కన్నా ఎక్కువ మంది, అంటే రోజుకి 80,000 మంది భక్తులకు సంతృప్తికరంగా దర్శనంతో పాటు వాహన సేవలను కూడా వీక్షించే అవకాశం అయితే ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇది కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇక్కడ ఏర్పాట్ల గురించి తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ రాజేష్తో వర్మ, ఐ న్యూస్, కాణిపాకం.